హలో! వెల్కమ్ టు బిజీ ఎండ్స్. పొలిటిసైడ్ సెగ్మెంట్‌లో ఇప్పుడు కడప పార్లమెంట్ సీట్‌లో అసలేం జరిగింది? అవినాష్ రెడ్డి ఎలా గెలిచాడో చూద్దాం. 2019లో వైసీపీకి 64% ఓటు ఉంది. అది ఇప్పుడు వచ్చిన ఫలితాల్లో 46% తగ్గింది. అంటే దాదాపు 18% తగ్గినట్టు. అందులో టీడీపీ, కాంగ్రెస్ చెరిసగం పంచుకున్నాయి. అయితే 3% ఉన్న కాంగ్రెస్ 11%కి పెరిగింది. అంటే రాజశేఖర రెడ్డి అభిమానుల నుంచి షర్మిలకు ఆదరణ లభించలేదు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. టీడీపీ ఓటర్లు ఆదరించారు. టీడీపీకి పెరిగిన 8% ఓటర్లతో పాటు టీడీపీ కోర్ ఓటర్లు కూడా షర్మిలకు ఓటేశారు. అది ఎలాగో ఇప్పుడు చూడండి. ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీలలో ర్ రెండు తప్ప మిగతా అన్నీ కూడా కూటమి గెలిచింది. అంటే టీడీపీ గెలిచింది. ఇక్కడ చూడండి, ఈ మెజారిటీ అంతా కలిపితే 25,000 మెజారిటీ ఈ పార్లమెంట్ పరిధిలో ఉండాలి. అయితే ఇక్కడ భూపేష్, టీడీపీ అభ్యర్థి భూపేష్ 63,000 ఓట్లు, దాదాపు 63,000 ఓట్ల లోటుతో ఓడిపోయారు. అంటే అవినాష్ 63,000 ఓట్లతో గెలిచాడు. అది ఎలా జరిగిందో చూడండి. అది క్రాస్ ఓటింగ్ ప్రభావం. ఇక్కడ 6,25,000 ఓట్లు కూటమి అభ్యర్థులకు వచ్చింది. అయితే భూపేష్‌కి తనకు సొంతంగా 5,42,000 ఓట్లు 5,42,000 ఓట్లే వచ్చాయి. అంటే దాదాపు 83,000 ఓట్లు తగ్గాయి. ఈ తగ్గిన ఓట్లు ఎక్కడికెళ్ళాయో చూడండి. షర్మిలకెళ్ళింది. అంటే ఆవిడ వైసీపీ ఓటు బ్యాంక్ చీల్చకుండా టీడీపీ ఓట్‌ని చీల్చింది. ఇది నిజంగా చెప్పాలంటే కూటమికి ఈజీగా రావాల్సిన స్థానం. అలాంటిది తిరిగి మళ్ళీ వైసీపీ గెలిచేలా జరిగింది. ఏదైతే వివేకానంద రెడ్డి జరగకూడదని కోరుకున్నారో మళ్ళీ 2024లో కూడా అదే జరిగింది. థ్యాంక్ యూ.